నిజంగానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కోరుకుంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు విజయవాడ రోడ్డు నుంచి హైదరాబాద్ చేరొద్దని, కర్నూలు రోడ్డు నుంచి హైదరాబాద్ చేరొద్దని మనసారా కోరుకోండి. వాళ్ళ క్రెడిబిలిటీ పెరగాలంటే సచ్చినా బతికినా మేము అక్కడనే ఉంటాం, అక్కడనే చేస్తామని తెలివితోటి పనిచేయాలి. ఈ ప్రయత్నం చేయండి మీరు. అప్పుడు చేస్తే మీకు ఇంత గౌరవం, ప్రజలకు కూడా ఇంత విశ్వాసం. ఇక్కడుండి అన్ని పులికి హాయిగా ఉండి గడుకోసారి ఏమనొద్దు, ఎవడేం కావద్దు, నువ్వు ఉన్నావు కాబట్టి రేవంత్ రెడ్డి నేను చెప్పినట్టు నువ్వు రేవంత్ రెడ్డిని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గల ప్రజల్ని కంట్రోల్ చెయ్యలేడు. నాకు వ్యక్తిగతంగా రేవంత్ తోటి మాట్లాడే సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండవచ్చును, కానీ నేను అంటే చెరుకు సుధాకర్ కాదు, ఏ ఉద్యమకారుడికైనా ఉద్యమకాలం ఉన్న సందర్భంలో మిగతా సందర్భాలు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, ఫ్రెండ్షిప్ని బట్టి కొన్ని ఉండవచ్చు. కానీ నా రాష్ట్రానికి, నా రాష్ట్ర ఉనికికి, నా రాష్ట్ర చైతన్యానికి, నా రాష్ట్రంలో ఎదిగి వచ్చినటువంటి నాయకత్వాన్ని అవమానించే స్థితిలో ఉన్నప్పుడు 100% రెసిస్ట్ చేస్తాం. అది మా బాధ్యత. ఈ భూమిపుత్రులుగా, ఇక్కడ ఊపిరి పీల్చుకున్నటువంటి వాళ్ళుగా, ఇక్కడ ప్రజలతో కలిసి ఉన్నటువంటి వాళ్ళుగా, ముఖ్యంగా స్వరాష్ట్రం కోసం అనేక మంది అనుయూల్ని కోల్పోతున్నటువంటి వాళ్ళుగా, జీవితకాలం నష్టపోయినటువంటి వాళ్ళుగా, అది మా బర్త్ రైట్. గుర్తు చేస్తున్నాయి వాళ్ళది మా బర్త్ రైట్. వీ విల్ ఫైట్ ఫర్ దట్. నువ్వు నీలాంటి నీ యొక్క తాబేదారులు 100 ట్రోలింగ్ చేయవచ్చు కాక, మీరు చాలా గొప్ప వాళ్ళంత చెప్పినంత మాత్రాన నేనేం పోయి పైన బుట్టలు ఎక్కేసి తాడి చెట్టు ఎక్కి సంతోషమేం పడను. మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా ఒకవేళ నా వ్యక్తిత్వంలో ఉంటే మీరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడచ్చు. కానీ ఇది మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను తక్కువ చేయాలి, నేను ఇట్లనన్నా కొంచెం నీచమైన కామెంట్స్ తక్కువ చేసే ప్రయత్నం చేస్తే నువ్వు రేపటి ఎవరు మూస్తావేమో. 100% నేను మాట్లాడిన దానికి కౌంటర్లో వచ్చేటవాడిని నేను గమనించిన దాంతో నిజాయితీగా ఉంటే తప్పకుండా సోదరులకు నేను నా యొక్క ఆలోచన విధానం కూడా చెప్తా. కానీ ఏది పడితే అది బొంగులో అను లేకపోతే డింగులో అని మాట్లాడుతున్నారు కదా, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఏది ఎట్లా చేయాలో కూడా మాకు తెలుసు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 1969 ఉద్యమంలో మా బిడ్డల్ని కాల్చి చంపినటువంటి గాడిద కొడుకు కాసు బ్రహ్మానందరెడ్డి గారి విగ్రహం ఇంకా ఉన్నది. ఇంకా మేము భరిస్తున్నాం. అర్థమైందా? ఎవరికైనా గుర్తు చేస్తా ఉన్నా. అట్లనే ఇంకా ఏమన్నా భరించడం అయిపోయింది, కానీ మిగతా వాళ్ళ విషయంలో కూడా కొంత సాఫ్ట్గా ఉండడానికి ఒక్కో సందర్భం ఉంటుంది. ఎందుకు గాడిద కొడుకు అని అన్నా, 100% నా బిడ్డలు 369 మందిని పొట్టలు పెట్టుకున్న దుర్మార్గులు వాళ్ళు. మేమెందుకు ఊకుంటాం? మాకు అనిపించదా? ఎవరికి ఎందుకు ఆంధ్ర ఉన్నటువంటి ప్రజాస్వామికవాదికి ఇంకెందుకు ఉండాలని అనరు. ఎన్ని విగ్రహాలు పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత 12 ఏళ్ళు కావచ్చు కదా, ఎన్ని విగ్రహాలు పెట్టి తెలంగాణ బిడ్డలు అంటున్నా, తెలంగాణ నాయకులు ఎంత పెట్టి అంటున్నా, కాలి గోటికి సమానంగా అన్నటువంటి 100 మంది మీ నాయకులు ఉండగా దేశం ప్రపంచమే గర్వించదగినటువంటి 100 మంది నాయకులు ఉన్నారు. ఎవరిది పెట్టి మీరు అడుగుతున్నా? నేను ఒక్క ప్రయత్నం చేసినా, ఒక చర్చ జరిగిందా? ఒక్క పార్టీ అంశంలో ఒక అంశం వచ్చిందా? మళ్ళీ మాట్లాడితే విశాలాంధ్ర భావనంతో ఉన్నాం, తెలుగు ప్రజల భావనంతో ఉన్నాం, మేము కులాలకు మతాలకు అతీయంగా ఉన్నటువంటి వాళ్ళం, మేము ఎన్టీఆర్ అంతర్జాతీయ అభిమానులం, మేము తెలుగుదేశం అంతర్జాతీయ అభిమానులం. మీరు ఏ అభిమానులు గారు, మీరు మీ వర్గాలకు, మీ కులాలకు మాత్రమే, మీ ఆస్తులకు మాత్రమే ప్రాతినిధ్యం తప్ప ఇక్కడ ఉన్నటువంటి మట్టి మనుషులకు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ అయినటువంటి అటువంటి ప్రజలకు మీరు ఎవరికి రిప్రజెంటేటివ్ కాదు. మీరు ఎప్పటికీ మర్చిపోండి, ఎన్టీఆర్ స్ఫూర్తి సమైక్య పాలన లోపల ఆ కాలానికి ఒక ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఆ స్పేస్ ఆయన ఎవరు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయలే. అది అంతకే పరిమితమైన భావి తరాలకు స్ఫూర్తి అయినటువంటి అద్భుతాలు ఏం జరగలేదు. అందుకోసమే దయచేసి కొత్త ప్రయోగాలు చేసేసి ఇంకా వాళ్ళని మా మెదళ్ళలో ఎస్టాబ్లిష్ చేసే నాయకులుగా చేయొద్దు. ఆయన ఒక మాట అన్నారు, ఎన్టీ రామారావు లేకపోయింటే, ఎన్టీ రామారావు పిలవకపోతే కేసీఆర్ అంటే ఆయన నాయకుడు అవునా, ముఖ్యమంత్రి అవునా అని. తిక్కలేస్తే ఇక్కడ పోయి హాస్పిటల్ చూపెట్టుకోవాలి. మరి మేమే లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అవునా? తెలంగాణ ప్రజలే ఓట్లు లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి అవునా? మరి ఇవి అడగాలంటే ఎవడు అడగాలి? మేమందరం ఇక్కడ తాబేదారులు. మేము ఇక్కడ 24 గంటలు కష్టపడుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయలేదా? మీకంటే కూడా అంకిత భావంతో చేసిండ్రు. చివరకు ఎన్టీ రామారావు ఓడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మంచి పునాది చూపెట్టు. మాకంటే కృతజ్ఞత గల వాళ్ళు ఎవరు? నువ్వెవరు అడుగుతున్నా? ఎట్లాంటి మాటలు అవి? ఏం మాటలు? ఆ భాష ఏంటిది? నీకేమైనా ఆక్రోషం ఉంటే బయట చెప్పుకో, బయట తిట్టుకో. కానీ ఆ ఎన్టీ రామారావు మొదలుపెట్టి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఎన్టీ రామారావు ఇచ్చిన అవకాశాన్ని
తెలంగాణ బిడ్డలు మంచిగానే సద్వినియోగం చేసుకున్నారు. అంతకు మించి రెట్టింపైనటువంటి ప్రతిఫలాన్ని ఎన్టీఆర్ గారికి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవ్వగలిగినరు. ఆ నియతి కూడా సీమాంధ్రలో మీలాంటి చాలామంది నాయకులు చేయలేకపోయారు. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ ఉన్న నాయకులు మా ఎన్టీ రామారావు వల్లనే అయిండు, వారి దయ వల్లనే అయిండు, ఎవడి దయ వల్ల ఎవడు కాలే. ఎప్పుడు కూడా అది ఎవరు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నువ్వు కావడానికి ఎంత అవకాశం ఉంటుందో నేను కావడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. నువ్వు నాకు ప్రోత్సాహిస్తే నేను నీకు ప్రోత్సాహిస్తే ఒక వ్యవస్థ పరిపుష్టమైతే ఒక అధికారులకు వస్తారో ప్రతిపక్షంలో మిగులుతారు. ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎందుకు మాట్లాడతారో విజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రులు నాకు అర్థం కాదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని ఎవరిని వ్యక్తిగతంగా తిట్టాలని కోరుకోవడం లేదు, కానీ మీరు ఎందుకో మీ స్థాయి మర్చి చిన్నగా అటువంటి ప్రయత్నం చేస్తారు. దాని నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నా. ఇంకా స్వరాష్ట్రం లోపల అంతర్గతంగా ప్రజలే రోడ్డెక్కి ఈ విగ్రహాల కోసమో లేక ఇంకా దేనికోసమో ఘర్షణ పడి తోపులాటకు చేరి కేసులు పెట్టుకునే స్థితిని ఒక అంతర్గతమైనటువంటి అల్లకల్లాలను సృష్టించే ప్రయత్నం ఐచ్ఛికంగా మీరు చేయవద్దని చెప్పి మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయన వెనకేసుకొస్తున్నటువంటి ఆ వర్గాలకు సామాజిక వర్గాలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.